హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి వారాహి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ ధర్మాన్ని కాపాడిన దేవత, భక్తులకు రక్షణనిచ్చే తల్లి, విజయవాడ కొండలపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కథ. చాలా కాలం క్రితం కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్రమైన కొండ ఇంద్రకీలాద్రి. ఈ కొండ చుట్టూ ప్రశాంతత, దైవశక్తి నిండి ఉండేది. దేవతలు ఈ భూమిని ఆశీర్వదిస్తూ ఉండేవారు. కానీ అదే సమయంలో ఒక భయంకరమైన శక్తి నెమ్మదిగా ఎదుగుతోంది. మహిషాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి అపారమైన శక్తిని పొందాడు. ఆ శక్తితో దేవలోకాన్ని, భూలోకాన్ని భయపెట్టసాగాడు. దేవతలపై దాడి చేసి అహంకారంతో తాను అజేయుడని భావించాడు. ప్రజలు భయంతో జీవించసాగారు. ధర్మం క్షీణించసాగింది. మహిషాసురుడిని ఎదుర్కోలేక దేవతలందరూ కలిసి పరమశక్తిని ప్రార్థించారు. అమ్మా, ధర్మాన్ని కాపాడటానికి నీవే రావాలి అని వేడుకున్నారు. ఆ ప్రార్థనలు నుంచి ఒక అద్భుతమైన శక్తి పుట్టుకొచ్చింది. దేవతల శక్తి కలిసినప్పుడు అక్కడే అవతరించింది మహాశక్తి. అమ్మవారు బంగారు అన్నంతో, అనేక ఆయుధాలతో, శాంతమైన ముఖంతో కనకదుర్గమ్మగా అవతరించారు. ఆమె చూపులలో కరుణ, అవసరమైతే సంహరించే శక్తి ఉంది. కనకదుర్గమ్మ సింహవాహనంపై మహిషాసురుని ఎదుర్కొన్నది. ఆ యుద్ధం భయంకరంగా జరిగింది. ఆకాశం కంపించింది, భూమి వణికింది. చివరికి అమ్మవారు తన ఆయుధంతో మహిషాసురుని సంహరించారు. అధర్మం ఓడిపోయింది, ధర్మమే గెలిచింది. మహిషాసురుడి సంహారంతో లోకంలో శాంతి నెలకొలింది. దేవతలు సంతోషించారు, ప్రజలు ఆనందంతో అమ్మవారిని స్తుతించారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.